దీన్ని ఏ రకంగా చేస్తే వీళ్ళకి 2 పంటలు పండించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. మరి దాని మీద కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా. అలాంటిది ఆ శాస్త్రజ్ఞులను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజానికానికి ఏ రకంగా, అంటే ఈ చౌడు బూళ్ళు కాకుండా సముద్ర పొడ్డును ఉన్నాయి కాబట్టి 2 పంటలు ఏ రకంగా పండించుకోవాలనేటువంటి దాంతో కూడా ఈసారి నాబార్డు వారి యొక్క ఫండ్స్ తోటి దీన్ని కూడా ఒక ప్రయోగాత్మకంగా తీసుకొని కొన్ని డబ్బులు ఖర్చు చేసి ఈ భూములన్నింటిని కూడా సారవంతమైన భూములను ఏ రకంగా చేయాలనేది ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా నా ప్రయత్నం చేస్తా. దాంట్లో కూడా డెఫినెట్గా సఫలీకృతుడిని అవుతాననేటువంటి విషయాన్ని కూడా నాకు నమ్మకం ఉంది. అయితే కొంత టైం పట్టింది. సో దాన్ని కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. అదే కాకుండా చిన్న గ్రామం బరంకులు అనేటువంటి చాలా చిన్న గ్రామం. మరి వచ్చేటప్పుడు నేను ఎమ్మెల్యే గారు చూశాను. మీకు ఏదన్నా అవసరం అయితే డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకేదన్నా ఎంపీ ఫండ్స్ కానీ ఏదన్నా ఉంటే తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా నేనున్నాను, శాసనసభ్యులుగా సింహాద్రి రమేష్ గారు ఉన్నారు. అన్ని విధాలుగా కూడా దానికి కూడా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ నాగాయలంక మండలంలో చాలా పనులు చేసాం మేము. ఇటు ఎంపీ ఫండ్స్ కానివ్వండి, ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానివ్వండి, అలాగే వేరే కాకుండా వీలైనంత వరకు చాలా ఫండ్స్ చేశాం. నేనైతే ఎంపీ ఫండ్స్గా ఒక నాగాయలంక మండలంలో దాదాపు 1.5 కోటి డబ్బులు పైపెచ్చాం. అదే రకంగా మనకి పెద్ద బ్రిడ్జ్ కూడా ఉంది ఇప్పుడు. సో ఆ బ్రిడ్జిని కూడా త్వరలో ఇప్పుడు టెండర్స్ కూడా పిలిచారు. దాన్ని కూడా ఏ రకంగా కంప్లీట్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. తప్పకుండా నేను శాసనసభ్యుల వారు కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఆ బ్రిడ్జిని కూడా త్వరగా కంప్లీట్ చేద్దాం అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాం. సో మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే నేను ఉంటాను. ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, శాసనసభ్యుల వారు ఉంటారు. సో నాకు చేతనైనంత వరకు మీకు అన్ని విధాలుగా సహాయపడటానికి ఉన్నానని చెప్పి మరొకసారి